హాయ్ అండి. కోడిగుడ్లు పెసరడియాల కర్రీ ఎలా వండాలో మీకు వండేటప్పుడు చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నానండి. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి. దీనికి సరిపడగా నూనె అండి. కూరకి సరిపడగా నూనె పోసుకుందాం. పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసాక కొంచెం నూనె వేగాక పెసరడియాలు వేపుకుందామండి. లైట్గా వేపుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయినవి పక్క తీసుకుందామండి. గిన్నెలో తీసేసుకుందాం. గిన్నెలో తీసేసుకున్న తర్వాత గుడ్లు వేపుకుందామండి. ఇవి కూడా లైట్గా వేపుకుందాం గుడ్లు. ఈ పెసరడియాలు 1 కేజీ పెసరపప్పు తీసుకొచ్చి ఒక రోజు నాడు గ్రైండర్లో వేసండి కవర్ మీద పెట్టేసి ఎండలో పెట్టానండి. అవండి పెసరడియాలు. దీంట్లో అల్లం, ఉప్పు, పచ్చిమిరకాయలండి, అంతేనండి. కోడిగుడ్లు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కోడిగుడ్లు పక్క తీసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు బాగా మగ్గ పెట్టుకుందామండి. ఇవి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకుందామండి. కొంచెం ఉప్పు అండి, కర్రీకి సరిపడ ఉప్పు. ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి. కొంచెం వాటర్ పోసుకుందాం. గుడ్లు వేసుకుందాం ఇందులో అండి. గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి పెసరడియాలు కూడా వేసుకుందామండి. ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోసేసి కొంచెం మూత పెట్టేసుకుందాం. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని కొంచెం ఇంకోసేపు మగ్గనిచ్చుకుని దింపేసుకోవడమేనండి. ఇంతేనండి పెసరడియాల కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, సూపర్గా ఉందండి. నేను తింటున్నాను. సూపర్గా ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి.